హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 16 minutes రన్ టైమ్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ బజే వాయువేగం మూవీ చూడటం జరిగింది. మిస్ శెట్టి, పోల్ శెట్టి అండ్ గామి సినిమాల తర్వాత యువి క్రియేషన్స్ నుంచి వస్తున్న మూవీ ఇది. ఇక ఈ వీక్ లో మెయిన్ గా 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో మిగతా మూవీస్ కంటే ఈ మూవీ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే కొంచెం లేట్ అయినా ఈ మూవీని చూడటం జరిగింది గైస్. ఇక ఈ సినిమాలో కార్తికేయ, తనికెల్ బర్ని, రవిశంకర్, రాహుల్ హరిదాస్ అండ్ ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్ తో చేశారు. హ్యాపీ డేస్ లో టైసన్ గా చేసిన రాహుల్ 2017లో వెంకటాపురం మూవీ తర్వాత అంటే దాదాపు 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక కీ రోల్ లో ఈ సినిమాలో మన ముందుకు వచ్చారు. నెక్స్ట్ మన హీరో కార్తికేయకి RX100 మూవీ తర్వాత సరైన హిట్స్ అయితే పడలేదు. సరే, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది, హిట్ పడిందా లేదా అని తెలుసుకునే ముందు ఒకసారి బేసిక్ స్టోరీ ఏంటో చూద్దాం. మన హీరో కార్తికేయ అండ్ టైసన్ అన్నా తమ్ముళ్ళు. వాళ్ళ ఫాదర్ అయిన తనికెల్ బర్ని హెల్త్ ప్రాబ్లం కి కావాల్సిన డబ్బుల కోసం కార్తికేయ చేసిన పని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏమైంది, వాళ్ళ ఫాదర్ ని కాపాడుకున్నారా లేదా అండ్ లాస్ట్ కి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలిగారా లేదా అనేదే స్టోరీ. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు యావరేజ్ గానే ఉంది అనిపించింది గైస్. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్పీడ్ బ్రేకర్స్ తో బజే వేగం తగ్గి నిదానంగానే సాగింది. అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఓవరాల్ ఒక రొటీన్ సినిమా చూశాననే ఫీల్ తోనే బయటకు వచ్చాను గైస్. నాకెందుకు అలా అనిపించిందో వీడియోలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి అర్థం చేసుకోండి. ఎక్కడ ఏది రివీల్ అయితే చేయలేదు. బై ద వే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఇక ముందుగా సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే కార్తికేయ అండ్ రవిశంకర్ పర్ఫార్మెన్స్ బాగుంది. రవిశంకర్ విలనిజం కూడా వర్కౌట్ అయింది మోస్ట్లీ. ఇక ఘర్షణ, గజనీ లాంటి సినిమాలకి సినిమాటోగ్రఫర్ గా చేసిన ఆర్డి రాజశేఖర్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. విజువల్స్ బాగున్నాయి. సినిమాలో బీజిఎం కూడా బాగుంది. ఎస్పెషల్లీ విలన్ బీజిఎం అండ్ చేసేటప్పుడు వచ్చే బీజిఎంస్ బాగున్నాయి. నెక్స్ట్ ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ క్యాట్ అండ్ మౌస్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఇక నెగిటివ్స్ అంటారా, ఈ టైప్ ఆఫ్ ఫాదర్ సెంటిమెంట్ మూవీస్ మనం చాలా సినిమాల్లో చూసాం. దానివల్ల మనకి సినిమా స్లోగా, ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ గా ఉంది అని అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ఎండ్ చేశారు. అంత ఇంపాక్ట్ అయితే లేదు. టైసన్ యాక్టింగ్ అండ్ డైలాగ్ డిక్షన్ కొంచెం ఆడుగా ఉంది. సినిమా చూస్తున్నప్పుడు సీన్ నుంచి డివియేట్ అవుతాం. ఇక ఫైనల్ గా ఒక్క మొక్కలో మళ్ళీ చెప్పాలంటే స్టోరీలో కొంచెం కొత్తదనం ఉన్నా మోస్ట్లీ రొటీన్ గానే అనిపించింది. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు సినిమా యావరేజ్ గానే ఉంది అనిపించింది గైస్. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యూ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.